హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముంబై ధారావి ప్లేస్ అంటే చాలా డేంజరస్, అది మీకు కూడా తెలుసు. మొత్తం స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియాలో బ్రతికే పిల్లలు వాళ్ళు చేసే పనితీరు ఎంత మురికిగా ఉంటుందంటే అక్కడ గాలి పీల్చుకోవడానికి కూడా చాలా డేంజర్గా మారిపోతుంటుంది. ఎందుకంటే అక్కడ మురికి, కాలువలు, డ్రైనేజెస్ అన్ని పొల్యూటెడ్ ఏరియా అన్నమాట. కానీ అక్కడ వీడియో తీసేవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ మరియు బీబీసీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అక్కడ ఒక ఇంజెక్షన్ వేసుకొని వెళ్తారు. ఎందుకంటే అంత డేంజరస్ ప్లేస్ ఆ ముంబై ధారావి. కానీ అక్కడ బ్రతికే పిల్లలు వాళ్ళు చేసే స్టన్స్, వాళ్ళు చేసే విధానాలు చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద చూడండి, ఇప్పుడు వీళ్ళు చేసే స్టన్స్ని చూస్తే మీరు షాక్ అయిపోతారు. అక్కడ ఒక 5 మెంబర్స్ గ్రూప్స్ కలిసి వాళ్ళు చేసే స్టన్స్ ప్లాట్ఫామ్ మీద చూస్తే మీకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకొని ఆ కాలు పెట్టి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ పోయేదాకా అలానే స్టన్ చేస్తున్నారు చూడండి. ఒక్కసారి కాలు జారిందంటే ట్రైన్ కింద వచ్చేస్తాడు. కానీ అతనికి భయం ఏం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేస్తారు. అక్కడ ఆగి ఉన్న బోగిల్ని చూసి ఆ బోగిలకి ఎక్కడ పట్టుకుంటే గ్రిప్ దొరుకుద్దో అని వాళ్ళు ఫస్టే గ్రిప్ని ఎక్కడ పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందో అని ప్రీ యాక్టివేట్ చేసుకొని వాళ్ళు బయలుదేరుతారు ట్రైన్లో. ఆ ట్రైన్లో కరెక్ట్ మూమెంట్ రాగానే ఆ పోల్స్ దగ్గర వీళ్ళు స్టంట్ చేస్తూ ఉంటారు. ఆ పోల్స్ తగులుతాయన్న భయం కూడా లేకుండా స్టంట్స్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వీళ్ళ మైండ్ సెట్ ఇలా తయారైంది. ఇలాంటి మైండ్ సెట్ ఎంత డేంజరస్ అంటే ఎలాంటి స్టంట్స్నైనా నిమిషాల్లో చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రాణానికి కూడా లెక్క చేయరు. ఇప్పుడు ఇతను ఎన్ని స్టంట్స్ చేసినా కానీ ఇతనికి ఇంకా చేయాలనే ఆతృత ఉంది చూసారా, అది ఎంతో డేంజరస్. ఇతను ఇలాంటి స్టంట్స్ చేయడం వల్ల పక్కనున్న ఫ్రెండ్స్ కూడా ఇతన్ని ఎంకరేజ్మెంట్ చేయడంతో ఇతను ఇంకా ఊపుతో చేస్తున్నాడు చూడండి. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఇలాంటి స్టంట్స్ ఎక్కడ చేయకండి. సేమ్ అలానే ఇక్కడ గ్రీన్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి కూడా అలానే స్టంట్స్ చేయబోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. త్రుటిలో తప్పిపోయింది ప్రమాదం. సో చూసారు కదా, అప్పుడప్పుడు స్టంట్స్ కూడా రాంగ్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.